చెలో మూలపేట పోర్టుకు పోదాం రండి అని అధర్మాన నాయకత్వంలో ఈరోజు టెక్కల్లో జరిగినటువంటి సమావేశం. ఈ సమావేశానికి అందరికీ మభ్యపెట్టి తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి అధర్మాన. మీరు ఇప్పుడు ఈ సమావేశానికి ముందు 5 రోజుల క్రితం నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ స్టేట్మెంట్లో మూలపేట పోర్టు గురించి పూర్తి వివరాలను తెలియజేస్తూ ప్రస్తుత సమస్యల్ని క్లారిటీగా చెప్పాను. ఆ సమస్యల పట్ల స్పందించాలి, అది స్పందిస్తేనే నువ్వు చేస్తున్నటువంటి ఈ మీటింగ్కి అర్థం ఉంటుంది అని నేను స్పష్టంగా చెప్పాను. ఉత్తరాంధ్ర నాయకులందరూ వచ్చారు, పారిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ గారు కూడా వచ్చారు. కానీ ఇంతమంది నేతృత్వంలో వాళ్ళకి ఎవరికీ మాట్లాడనివ్వకుండా ఈయనే మాట్లాడిస్తూ పోర్టుకు పోదామని చెప్పి పోర్టుకు పోయినారా? పోలేదే. పోర్టుకు 10 కిలోమీటర్ల దూరంలో ఒక టెంట్ వేసి మరి ఎందుకు పోర్టుకు పోలేదు? నిజంగా పోర్టుకు పోవాలంటే వేలాది మంది ప్రజలు అవసరమా? ఉత్తరాంధ్ర మొత్తం తరలించడం అవసరమా? ఒకవేళ అలా తరలిస్తే వేలాది మంది ప్రజలు కలిసి పోర్టులోకి వెళ్ళొచ్చా? అలా వెళ్ళేటప్పుడు అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి పోర్టులో. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక అవాంఛనీయ సంఘటన జరిగితే అది ప్రమాదకరమని పోర్టు యాజమాన్యం ఆలోచిస్తారు, తప్పేం లేదు. కానీ ప్రజలందరికీ తెలియని విషయం ఏంటంటే 40 మందికి అవకాశం ఇచ్చారు ఈరోజు పోర్టులోకి. 40 మంది అంటే ధర్మాన ప్రసాద్తో కలుపుకొని 40 మంది నాయకులు ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి అందరూ కూడా హాయిగా వెళ్ళొచ్చు, పోర్టు నిర్మాణం పనులు చూడొచ్చు, బయటకు రావచ్చు, స్టేట్మెంట్ ఇప్పుడు మీటింగ్ పెట్టిన స్థలంలో మీటింగ్ పెట్టుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఎవరు కాదన్నారు? ఈ పని చేయలేదే. మరి మీరు ఇది చాలా డ్రామా. మీరు పోర్టుకి మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు మిస్టర్ ధర్మాన ప్రసాద్? పోర్టు పని ఎప్పుడు పూర్తి చేస్తారు? వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు పూర్తి చేస్తారండి. మూలపేట పోర్టులో విష్ణు చక్రం మూలపేట 2 గ్రామాల ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేశాం మేము గతంలో, ఇప్పుడు కూడా చేస్తున్నాం. పాపం వాళ్ళు నిరాశ్రయులైపోయినారు, వాళ్ళకి ఇళ్ళు లేవు, వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో పూర్తిగా ఇండ్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. నేను విశ్వసముద్ర యాజమాన్యంతో మాట్లాడి కొంత ఆర్థిక సహాయం వాళ్ళతో కూడా చేయించి ఆ ఇళ్ల నిర్మాణం పనులు పూర్తి చేయాలనుకున్నాను. ప్రభుత్వం పోయింది. కొబ్బరికాయ కొట్టిన నుంచి ఆఖరి వరకు నువ్వు చెబుతున్నావే 70% పూర్తయిందని, అదంతా దగ్గరుండి మేమే చేసాం. దువాడ శ్రీనివాస్ ఈ పోర్టు నిర్వాహకులు తప్పు చేశాడని చెప్పగలరా? చెప్పలేరు. అంత బ్రహ్మాండంగా చేసిపెట్టి ఈరోజు పోర్ట్ని అప్పగించినప్పటికీ ఈ త్యాగదనుల గురించి ఒక్క సెకండ్ అయినా మాట్లాడారా? మాట్లాడలేదే. పైగా ఈ త్యాగదనులు ఎవరైతే ఉన్నారో ఆయా ప్రజల యొక్క భూములన్నీ కూడా ఇప్పుడు సేకరణ జరుగుతుంది, భూసేకరణ జరగబోతుంది. భూసేకరణకి 16,000 కాదు 25,000 ఎకరాలు సేకరించాలని చూస్తున్నారు. ప్రజలకి సున్నా చుట్టేసి వాళ్ళ జీవితాల్ని తగలబెట్టేసి సర్వనాశనం చేసేసి మీరు మాత్రం కోటాను కోట్లు సంపాదించుకోవడానికి అతి తెలివిగా డైవర్ట్ చేయడానికి. పోర్టు పని ఎంతవరకు వచ్చింది? పోర్టు ఎంతవరకు పూర్తి చేశారు? ఊరికే ఈ ప్రశ్న ఎందుకంటే అది డైవర్ట్ చేయడానికి, భూసేకరణ డైవర్ట్ చేయడానికి, మూలపేట విష్ణు చక్రం ప్రజల యొక్క త్యాగాల్ని డైవర్ట్ చేయడానికి, ఆ రోడ్డు 100 మీటర్స్ రోడ్డు కోసం ఇచ్చిన ప్రజల యొక్క త్యాగాల్ని కూడా గుర్తు చేయకుండా వాళ్ళకు ద్రోహం చేయటానికి, వీళ్ళ భూములన్నీ కూడా ఆక్రమించి అందులో భాగస్వామ్యులు అవ్వటానికి మీరు చేస్తున్నటువంటి ఎత్తుగడలో భాగస్వామ్యమే ఈరోజు పోర్టుకు పోదాం, పోర్టుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. ఎంత అన్యాయం అండి. మిస్టర్ ధర్మాన ప్రసాద్ ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు మంత్రిగా ఉండేటప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు కాకరాపల్లిలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఇక్కడ రైతులకు, మత్స్యకారులకు, స్వదేశీ మత్స్యకారులకు నష్టం జరుగుతుందని 36 గ్రామాలతో కలిసి నేను 6-7 సంవత్సరాలు ఉద్యమం చేశాను. ఆ ఉద్యమంలో పోలీసు తోటాలకు, పోలీసు గుళ్లకు ఎదురుగా వెళ్ళి పోరాడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆనాటి కేంద్ర మంత్రి రమేష్ గారి ద్వారా ఈ పవర్ ప్లాంట్ని రద్దు చేయించాం. ఇట్ ఈజ్ అవర్ కెపాసిటీ. మా శక్తి ఏంటో ఇది. సంతబొమ్మాళి, టెక్కలి నియోజకవర్గం ప్రజల యొక్క శక్తి. నువ్వు ఈరోజు మళ్ళీ మోసం చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు పవర్ ప్లాంట్ ద్వారా భూసేకరణ చేసి ఆ ప్రజలకు మోసం చేయాలనుకున్నావు.